అప్పు వాళ్ళ అక్క కావ్యతో ఎలా అంటూ ఉంటుంది. అక్క, బావగారు బ్రతికే ఉన్నారని నువ్వు నమ్ముతున్నావు, కానీ ఇంట్లో ఉన్న మీ అత్తయ్య అపర్ణ అయితే చాలా బాధపడుతున్నారక్క. ఆవిడ బావగారు చనిపోయారని రోజు రోజుకి కుంగిపోయి కృషించుకుపోతున్నారు. నువ్వు బ్రతికే ఉన్నారని అంటున్నావు కదా, అదేదో బయట నువ్వు తీసుకొని వస్తే అత్తయ్య గారు చూస్తే కొంచెమైనా ఆవిడ కుదుట పడుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ అయితే నా కొడుకు బ్రతికే ఉన్నాడో లేదో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అపర్ణ అక్కడ బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటుంది. అది చూసి కావ్య అయితే ఎందుకు అత్తయ్య మీరు అలా బాధపడతారు, ఆయన బ్రతికే ఉన్నారు అని చెప్పి అంటుంది. ఆ మాటకి అపర్ణ అయితే బ్రతికే ఉంటే మరి ఎక్కడ నా కొడుకుని నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు, ఇక్కడికి ఎందుకు తీసుకురావు అని చెప్పి అంటుంది. దాంతో కావ్య అయితే ఒక్కసారిగా గట్టిగా ఇలా అంటుంది, ఎందుకంటే ఆయన గతం మర్చిపోయారు కాబట్టి అని చెప్పి ఫ్లోలో మొత్తం నిజం చెప్పేస్తుంది. అది విని అపర్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ మాట వినగానే అపర్ణ లేచి నిలబడి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటుంది. అవునత్తయ్య, ఆయన గతం మర్చిపోయారు, ఆయనకు మళ్ళీ గతం గుర్తుకు వచ్చేలా చేశాకే నేను ఈ ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది. ఈలోపు నేను మీకు ఆయన్ని చూపిస్తాను అత్తయ్య అని చెప్పి మాట ఇస్తుంది. అది వినగానే అపర్ణ అయితే చాలా సంతోషిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్